తండ్రికి తగిన కొడుకు. దుర్గాడ అనే గ్రామంలో వీరన్న అనే ఒక గజ దొంగ ఉండేవాడు. అతడికి మల్లన్న అనే 10 ఏళ్ల కొడుకున్నాడు. మల్లన్న కూడా తనలాగే చోర విద్యలో ఆరితేరి తన అనంతరం జీవనయాత్ర సాగించాలని వీరన్న ఉద్దేశం. కానీ అతనికి దీర్ఘ వ్యాధి పట్టుకొని ప్రాణం తీసేటట్టు కనిపించింది. వీరన్న మల్లన్నను పిలిచి, నాయనా, నువ్వు మరీ పసివాడివి. మన వృత్తిలో ఎన్నో మెలకువలు నీకు నేర్పుదామనుకున్నాను. నీకు నేర్చుకునే వయసు, నాకు నేర్పే అవకాశము లేకుండానే ఈ మాయదారి రోగం దాపరించింది. ఇది నన్ను పొట్టన పెట్టుకుంటే నువ్వు ఎలా బతుకుతావు? నువ్వు ఈ వృత్తి ఎవరి దగ్గర నేర్చుకుంటావు అన్నాడు. నువ్వేమీ బెంగ పెట్టుకోకు నాన్న, నేను నీ కొడుకుని, నీ పరువు కాపాడకపోతానా? నీ అంతటి వాడిని కాకపోయినా నేను కూడా మంచి దొంగనే అని రుజువు చేస్తాను. చిన్నప్పటి నుండి నిన్ను చూస్తూనే కదా నేను పెరిగాను అన్నాడు మల్లన్న. అయితే ఆ కుర్రకుంక మాటలతో తండ్రికి ఊరట కలగకపోగా వాణ్ణి గురించి మరింత విచారం పట్టుకుంది. ఇలా ఉండగా ఒకనాడు కొంచెం పొద్దెక్కి మల్లన్న ఊరి చివర ఉన్న బావి దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. ఊళ్ళో ఉన్న స్త్రీలు బట్టలు ఉతుక్కొని నీళ్లు పట్టుకుని పోయే వేళ దాటిపోగానే ఆ ప్రదేశం నిర్జనమైపోయింది. ఆ సమయంలో మల్లన్న దూరాన ఒక పరదేశిని చూశాడు. అతను చాలా ఒడ్డు పొడుగు ఉండి బలిష్టంగా ఉన్నాడు. పెద్ద తలగుడ్డ చుట్టుకున్నాడు. అతని భుజాన చాలా మూటలున్నాయి. ఆ మనిషిని చూస్తూనే మల్లన్న అతను దొంగ అని పసిగట్టేశాడు. ఆ మనిషి కిందటి రాత్రి ఎక్కడో దొంగతనం చేసి ఆ సరుకును మరెక్కడో అమ్ముకుపోవడానికి తీసుకెళ్తున్నాడని మల్లన్న గ్రహించాడు. వెంటనే మల్లన్నకు ఒక యుక్తి తట్టింది. వాడు సన్నగా ఏడుస్తూ బావి కట్టున కూర్చుని బావిలోకి తొంగి చూడసాగాడు. వచ్చే మనిషికి మల్లన్న చెవికి ఉన్న పోగులు కనబడ్డాయి. చుట్టుపక్కల ఎవరూ లేరు. ఆ పోగులు కాజేయటానికి మంచి అవకాశం అనుకొని ఆ మనిషి బావి దగ్గరకు వచ్చాడు. ఏమబ్బాయి, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడా మనిషి. మల్లన్న మరింత గట్టిగా ఏడుస్తూ చేత్తో బావిలోకి చూపించి, నా మెడలో ఉన్న బంగారు గొలుసు బావిలో పడింది. గొలుసు లేకుండా ఇంటికి పోతే మా అయ్య చంపేస్తాడు అన్నాడు వెక్కి వెక్కి ఏడుస్తూ. ఏడవకు, ఈ మిఠాయి తిను, నీ గొలుసు నేను తీసి పెడతాగా, కాస్త ఈ మూటలు చూస్తూ ఉండు అంటూ ఆ మనిషి తన మూటలలో ఒక దాని నుంచి తినుబండారం తీసిపెట్టి మూటలు దాని పక్కన పెట్టి బావిలోకి దిగాడు. వెంటనే మల్లన్న ఆ మూటలు 2 చేతులా ఎత్తుకొని శీఘ్రంగా ఇంటి దారి పట్టాడు. కొడుకు తెచ్చిన మూటలను చూసి మంచంలో కూర్చునున్న వీరన్న, ఎక్కడివిరా అని అడిగాడు కంగారుగా. మల్లన్న జరిగిందంతా తండ్రికి చెప్పాడు. మూటలు విప్పదీసి చూస్తే వాటి నిండా వెండి వస్తువులు, బంగారు నగలు, డబ్బు, విలువైన బట్టలు కనిపించాయి. అది దొంగ సొమ్మేననటానికి సందేహం కొంచెం కూడా లేకపోయింది. వీరన్న పరమానందంతో, ఈ ఈడుకే నన్ను మించావురా, ఇక నేను నీకు నేర్పవలసింది ఏమీ లేదు. అయినా వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయా అంటూ సంతోషంగా నవ్వుకున్నాడు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.